కానీ నిజంగా ఈ రోజుల్లో వచ్చి ఆల్మోస్ట్ 13 ఇయర్స్ అయిందా? 13 ఇయర్స్ అయిపోయింది. 13 ఇయర్స్ అయిపోయింది. అయిపోయింది 13 ఇయర్స్. మారుతి గారు ఫస్ట్ ఫిలిం. భారతి గారు ఫస్ట్ ఫిల్మ్. అందరికి బ్రేక్ ఇచ్చిన మూవీ. దాదాపు మా ఆర్టిస్టులు అందరికీ బ్రేక్ ఇచ్చిన మూవీ అదే. టెక్నీషియన్స్ కానీ అందరికీ బ్రేక్ ఇచ్చిన మూవీ అదేగా. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళినా ఇలా ఈ రోజుల్లో చేసాననేగా చెప్పుకుంటాం ఫస్ట్. అవును, అంటే లైక్ నా కెరీర్ స్టార్ట్ అయింది అక్కడే కదా. అవును. ఇప్పుడేమో మీ డైరెక్టర్ గారు రాజా సాబ్ పాన్ వాల్ స్టార్తో తీస్తున్నారు, కానీ మధ్య మధ్యలో ఆయన మూవీస్కి ఎప్పుడు పిలవలేదా? ఒక మంచి సెకండ్ లీడ్ కానీ లేకపోతే? నేను ఎప్పుడు అడగలేదు. నేను ఎప్పుడు అహం అంటే వచ్చిందా? అసలు అహం ఎందుకు మరి? అట్లాగానే లేదు. ఇదంతా మనకి ఎంత మంది తెలిసినా, మనకి ఎంత బ్యాక్గ్రౌండ్ ఉన్నా, ఎండ్ ఆఫ్ ద డే ఏంటి, వాళ్ళ క్యారెక్టర్ కి మనం రిక్వైర్ అయితేనే మనం తీసుకుంటారు. అంతేగాని రెఫరెన్సెస్ మీద లేకపోతే ఫ్రెండ్షిప్ మీద ఆపర్చునిటీస్ వచ్చినా చిన్న చిన్నగా వస్తాయి. అవి నాకు ఇంట్రెస్ట్ లేదు. ఏమన్నా వస్తే మంచిది, సాలిడ్ గా ఉండాలి. సాలిడ్ గా లేనప్పుడు ఎలాగో హీరో అన్న ట్యాగ్ అవుట్ ఉంది కదా, దాంతో మెయింటైన్ అయిపోదాం. అంతేనా? అంతే. సో ఇప్పుడు విజయవాడకి నువ్వే హీరో. విజయవాడ నాతో పాటు నా తర్వాత చాలా మంది హీరో ఎవరున్నారు ఇక్కడ విజయవాడ హీరోస్? ఇంకా విజయవాడలో ఉన్నారుగా బానే. హవీష్ ఉన్నాడు. హవీష్ విజయవాడ. జీనియస్ తీసిన అబ్బాయా? జీనియస్ తీసినట్టున్నా. ఇంకెవరున్నారు? బానే ఉంది. సుహాస్ కూడా విజయవాడే కదా. సీనియర్ అయితే నువ్వే. సీనియర్ అయితే నేనంటే ఉంది మరి. ఏమో మరి సీనియరిటీ ఏముంది. ఓకే, ఫస్ట్ వచ్చాం అంతేలే. ఇండస్ట్రీకి ఫస్ట్ వచ్చానుగా, విజయవాడ నుంచి అయితే వచ్చా మరి. ఓకే ఓకే. కానీ నువ్వు అన్నావు మనిషిని ఇక్కడే ఉన్నాను కానీ ప్రాణం అంతా హైదరాబాద్ లోనే ఉంది. హైదరాబాద్ సినిమాల మీద. ఎస్. కానీ డెఫినెట్ గా నువ్వు ఫస్ట్ స్టెప్ వేసేటప్పుడే ఫ్యామిలీ ఏదర్ ఎస్ అని చెప్పాలి, లేకపోతే నువ్వు అని చెప్పేయాలి. అవును. ఆ టైంలో అసలు ఎలా జరిగింది ఈ రోజుల్లో? అసలు నేను మా ఇంట్లో హైదరాబాద్ వచ్చి ఆ సినిమా తీసావా, లేకపోతే అందరూ ఇష్టం? అట్లాగేం కాదు. అసలు యాక్చువల్ గా అప్పుడా నా ఫస్ట్ సినిమాకి వచ్చేసరికి నేను 28 ఇయర్స్ అప్పుడు. అంటే నా MBA అయిపోయి నేను జాబ్ చేసుకొని, అంటే లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా అంటే ఎంత ఇష్టం ఉన్నా అక్కడికి వచ్చి స్ట్రగుల్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో నాకు అలాంటి స్ట్రగుల్ ఉండకూడదని నేను సేఫ్ స్టెప్ వేసాను. నేను జాబ్ చేసేసుకొని, జాబ్ చేసిన తర్వాత ఉన్న సేవింగ్స్ అవన్నీ పెట్టి కష్టకొస్తా అలా ముందుకు వచ్చాం. సినిమా ఇండస్ట్రీలో సర్వైవ్ అవ్వగలిగాము ఆ 2 సంవత్సరాలు షూటింగ్ చేసినప్పుడు. ఇదంతా కానీ మా షూటింగ్ అంతా 8 months లో రిలీజ్ అయిపోయింది. కానీ దాని ముందు ఉన్న స్ట్రగుల్ ఉందిగా. అవును. ఈ స్ట్రగుల్ అంతటికి కూడా దగ్గర 2 years పట్టింది. ఇప్పుడు ఈ రోజుల్లో కూడా మొత్తం నీ డబ్బులతోనే. డబ్బులన్నీ నాతో అని కాదు, దానికి బోల్డ్ అంత మంది సపోర్ట్ ఉంది యాక్చువల్ గా. ఏదో అంటారు కదా ఉడత సహాయం అని, సంథింగ్ లైక్ దట్. అంతే తప్పితే మనమేం కాదు. దానికి చాలా మంది సపోర్ట్ ఉంది. సినిమా షూటింగ్ అయిపోయిన తర్వాత ఎంతమంది పబ్లిసిటీకి హెల్ప్ చేశారు, ఎంతమంది. ఇప్పుడు ఆ రోజుల్లో పబ్లిసిటీ ఉందా? అసలు ఇంత పబ్లిసిటీ అప్పుడు చేసిన పబ్లిసిటీ ఇప్పుడు ఎవరు చేస్తున్నారు అసలు? అవునా? అంతేగా. మా మీడియా లేదు, డిజిటల్ మీడియా లేదు, అప్పుడు లేదు. ట్విట్టర్ లేవు, మరి శ్రేయా శ్రీనివాస్ గారు కానీ లేకపోతే అప్పుడు TV9 బద్రీ గారు వీళ్ళందరూ మాకు చేసిన సపోర్ట్ వల్ల ఆ సినిమాని మనం ఆ రేంజ్ కి జనాల్లో అంత హృదయాల్లోకి తీసుకెళ్ళిపోగలిగింది మట్టుకు ఆ పబ్లిసిటీ. అవునా? గుర్తున్నాయా శ్రీ నీకేమన్నా డైలాగ్స్ దాంట్లో? ఇప్పటికీ కామెడీ డైలాగ్స్ ఏమన్నా ఒకటి రెండు? కామెడీ డైలాగ్ ఏముంది అందులో? ఉన్న ఒకే ఒక స్ట్రెచ్ డైలాగ్ ఏదన్నా ఉందంటే అది ఇంటర్వెల్లో వచ్చే డైలాగే కదా. గుర్తుందా? పర్వాలేదు. అంటే లైక్ ఇప్పుడు దాన్ని రికలెక్ట్ చేసుకుంటే అప్పుడు వస్తుందేమో అది. సరేలే, ఓకే. అలా కాకపోయినా యాజ్ ఇట్ ఈస్ గా ఏం గుర్తుంది నీకు? ఇంకోసారి ఎవరితైనా అక్కడికి తీసుకెళ్ళి ఇక్కడికి తీసుకెళ్ళి అది కొనిపెట్టు ఇది కొనిపెట్టు, సినిమాలు, షాపింగ్లు, బేకరీలు, బొచ్చు పొగడా అన్నాయంటే. ఎక్కడ యాక్టింగ్ స్కూల్ అసలు నువ్వు? చూసే ప్రతి రోజు సినిమా చూసేవాడిని. ప్రతి రోజు అంటే లైక్ విజయవాడలో మాకు తెలిసింది సినిమాయేగా. డాడీకి పాటు పొద్దున్న ఇక్కడ 8 o'clock వచ్చేవాడిని. 8 నుంచి 5 వరకు ఉండేవాళ్ళం. 5 o'clock ఇక్కడ నుంచి డైరెక్ట్ గా గో టు సినిమా. అంతే. పొద్దున్నే 5కి, అంటే లైక్ చిన్నప్పటి నుంచి 5కి లెగడం అనేది ఒక హ్యాబిట్. 5 o'clock లెగిస్తాం, 5:30 కల్లా జిమ్కి వెళ్ళడం. ఇది రెగ్యులర్ అనమాట. జిమ్మింగ్, సినిమా ఈ 2 రెగ్యులర్గా ఉండే రోజు. కానీ ఈ రోజుల్లో అయిపోయిన తర్వాత, అంత పెద్ద హిట్ పడిన తర్వాత సరైన గైడెన్స్ లేక, మంచి కథలు ఎలా సెలెక్ట్ చేసుకోవాలో తెలియక, లేకపోతే కావాలని నెంబర్ ఆఫ్ మూవీస్ చేయాలని పిచ్చి పిచ్చిగా మూవీస్ చేసేసి కెరీర్ పాడు చేసుకున్నాం. అసలుకి నా కెరియర్ పాడవడానికి కారణం అంటే ఎట్లాగంటే, ఇప్పుడు మనం బేసిక్గా ఎవరిని చూసి ఇన్ఫ్లుయెన్స్ అవుతాం? పెద్ద పెద్ద స్టార్స్ని, పెద్ద పెద్ద హీరోస్, వాళ్ళు చేసిన పనులు, వీటికి ఇన్ఫ్లుయెన్స్ అవుతాం బేసిక్గా. ఎప్పుడూ కూడా తాహతకి మించిన పనులు చేయకూడదు. ఏం చేసావు?
తాహతకు మించిన పనులు చేయడం వల్ల నేను తెలియకుండా నేనే చాలా ఫైనాన్షియల్ క్రైసిస్లో ఇరుక్కుపోయాను. అంటే ఇప్పుడు నా సినిమా ఏమన్నా రిలీజ్కి దగ్గరికి వచ్చి ఆగిపోవడం జరిగింది, దాన్ని ఏదో ఒకటి చేసి నేను డబ్బులు పెట్టడమో లేకపోతే నా రెమ్యునరేషన్ నుంచి డబ్బులు ఇచ్చేసేయడమో ఏదో ఒకటి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అక్కడ డబ్బు సంపాదించడానికి లేను, నేను సినిమా ఇండస్ట్రీకి నా ప్యాషన్తో వచ్చా. అక్కడికి వెళ్తే ఇన్ని డబ్బులు వస్తాయి అని కానీ మనకి తెలీదు, ఇలా చేస్తే ఇలా డబ్బులు వస్తాయి, ఈ డబ్బులు ఇలా దాచుకోవాలి అని ఆ క్లారిటీ ఏం తెలియదు మనకు, అసలు ఐడియా లేదు. ఏం ఐడియా లేకుండానే మనకు పెద్ద హిట్ వచ్చేసింది. ఈ పెద్ద హిట్ వచ్చేసిన తర్వాత మనకేంటంటే డైరెక్టర్లు వచ్చి కథ చెప్పడం ఇవన్నీ జరిగినాయి. అయితే డైరెక్టర్ ఫాల్ట్ అవుతుంది లేదా ప్రొడ్యూసర్ గారు ఫాల్ట్ అవుతుంది. వాళ్ళు ఎవరు అప్పుడు కథ చెప్పిన వాళ్ళు నీకు? నాకు అంటే లైక్ ఇప్పుడు ఇవన్నీ ఎలా ఉంటాయంటే మనం ఏదో మళ్ళీ నెక్స్ట్ మన స్టెప్ కోసం వీళ్ళ పేర్లు వాడుకున్న ఫీలింగ్ వస్తుంది మనకి. ఎందుకు అవన్నీ అసలు వాడుకోకుండా ఉంటే అయిపోవాలా? అంతేనా? అంతే. ఏదైనా మన ఇష్టం, మనని చూసి మన కోసం వచ్చిందే మనది. కానీ ఈ రోజుల్లోకి రెమ్యునరేషన్ ఎంత ఇచ్చారు నీకు? ఫస్ట్ సినిమాకి ఎవరు రెమ్యునరేషన్ ఇచ్చి సినిమాలు పెట్టుకుంటున్నా? నువ్వే పెట్టి తీసావా? నేను చెప్పాను చెప్పావబ్బా అంతే. ఆ టైంలో ఉడత సహాయం అంతే. కానీ సినిమా ఇండస్ట్రీకి వచ్చి సంపాదించింది ఉందా లేకపోతే మొత్తం నీ సంపాదించిందే పెట్టాల్సి వచ్చిందా? నేను మా ఇంటి దగ్గర నుంచి మా నాన్నగారి దగ్గర నుంచి కానీ ఎవరి దగ్గర నుంచి రూపాయి తేలా. నా సొంత డబ్బులు నేను సంపాదించిన డబ్బు అంటే లైక్ మరి నేను చదివించింది అన్నీ మీ నాన్నగా అంటారు. అంటే మా నాన్నగారు చదివించడం వల్ల నేను సంపాదించిన డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి దాచుకొని నేను సినిమాల్లో పెట్టుకొని నా సర్వైవల్కి యూజ్ చేసుకుంటూ వచ్చాను. కానీ నేను ఏ రోజు 1 రూపీ కూడా ఇంట్లో నుంచి తీసుకోలేదు. అలాగని చెప్పి సినిమా ఇండస్ట్రీ నుంచి కొంచెం దూరంగా ఉండి దాదాపు 9 ఇయర్స్ అయిపోతుంది. ఈ 9 ఇయర్స్లో లైక్ నేను ఇక్కడికి తీసుకొచ్చింది ఏమీ లేదు. ఓకే, మొత్తం అంతా అక్కడే పోయింది. నీకు ఇందాక చెప్పాను కదా, పెద్దవాళ్ళని చూసి ఇన్ఫ్లుయెన్స్ అవుతాం. ఆ ఇన్ఫ్లుయెన్స్ అయినప్పుడు ఎక్కడైనా సినిమా ఆగిపోయింది అనుకో, మనం పూనుకొని సినిమాలు రిలీజ్ చేసేయడం. ఇప్పుడు నేను చేసిన సినిమా ఉంది, నేను చేసిన సినిమా ఇప్పటివరకు ఒక్కటి కూడా ఆగల. అది ఏది ఆగల. మీ ఎంప్లాయీ చెప్పినట్టే ఇప్పుడు నాకు ఏదన్నా నేను చేశానంటే అది 100% ఫుల్-ఫ్లెడ్జ్డ్గా జరగాలి. ఓకే, అది జరగడానికి నేను ఎంత ప్రయత్నం చేయాలో నా ఫస్ట్ సినిమా సూపర్ డూపర్ హిట్ అయిన తర్వాత కొంత పాలిటిక్స్ చేసి తొక్కేశారు ఎదగనీయకుండా అనేది నిజమా? మీ కెరీర్ లో జరిగింది? అది జరిగి ఉండొచ్చు, కానీ ఒకటి జరిగి ఉండొచ్చు అంటే ఎవరు చేశారు అనేది ఒక ఐడియా ఉంటుంది కదా. నాకు అదంతా ఉంది, కానీ నేను దాన్ని నమ్మను. ఇప్పుడు నేను పలానా వర్డ్ వల్ల నా సినిమా రిలీజ్ అవ్వలేదు, లేకపోతే పలానా వర్డ్ వల్ల ఇది ఆగిపోయింది అవన్నీ నాకు తెలుసు. కానీ నా సినిమాలో ఆ రోజు కనుక కంటెంట్ ఉండుంటే గ్యారంటీగా ఆ సినిమా ఆడేది. అంటే ఎవరు అంత పెద్ద రాజకీయం చేసింది? ఎవడన్నా అయి ఉండొచ్చు, అది ఎవడన్నా ఎందుకు మీకు తెలుసు కదా. నాకు తెలుసు, కానీ అవి రివీల్ చేసుకుని నేను చెప్తున్నా కదా, ఇప్పుడేదో మళ్ళీ నా సర్వైవల్ కోసం నేను చెప్పుకున్న మాటలలాగా ఉంటాయి. కాబట్టి ఒక రోజు ఏమో నిజంగా నేను మళ్ళీ మంచిగా ఫామ్లోకి వచ్చిన రోజున నేను వాళ్ళతో మాట్లాడగలిగితే డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్, సరే మీరు ఆ రోజు ఇలా చేశారు కాబట్టి నాకు ఇలా జరిగిందని నేను ఆ రోజు చెప్తాను.